ద లార్డ్. ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్ నుంచి ఇది దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానంతో కూడినటువంటి ప్రాఫెసీని దేవుడు మనకి ఇస్తున్నారు. ఏంటి అంటే మన యుద్ధాలను, మన బాధలని, మనం ఎదుర్కొనే శోధనలని మనం ఎలా రియాక్ట్ అవ్వాలో మనకు తెలియనప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో మనకు చూపిస్తున్నారు. యెహోషాపాతు సైన్యం యెహోషాపాతు మీదికి అమ్మోనీయులు, మోయాబీలు, షేయిరు వాసులు వచ్చినప్పుడు ఆయన దేవునికి మొరపెట్టిన తర్వాత ఆయన వాళ్ళని స్తుతించమని చెప్తారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులీరి. అయితే మనము 23వ వచనం చూసుకున్నట్లయితే, అమ్మోనీయులను, మోయాబీలను, షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలం చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. కొన్నిసార్లు మన మీదకి వచ్చిన వాళ్ళు, మనల్ని చంపాలనుకున్న వాళ్ళు, మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళు, అనుకున్న వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, దురాత్మలు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవి వాళ్ళే పొడుచుకుంటాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఫస్ట్ యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఈ యొక్క యూదా వాళ్ళ మీదకి వచ్చారు. కానీ ఈ ముగ్గురు ఒకరినొకరు చంపుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే షేయూరు వాసులను చంపిన తర్వాత అమ్మోనీయులు, మోయాబీలు వారిలో ఒకరినొకరు చంపుకొన మొదలుపెట్టినారు. ఇక్కడ యూదా వాళ్ళైతే ఇక్కడ యుద్ధం చేసినట్లు మనకు అర్థం కాదు. 24వ వచనం, యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గం దగ్గరికి వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండెరు. ఒకరిని ఒకరు తప్పించుకోకుండా వాళ్ళలో వాళ్ళే పొడుచుకున్నారు. కాబట్టి నీ మీదకి వచ్చే వాళ్ళు ఎంతమంది అయినా సరే వాళ్ళలో వాళ్ళు పొడుచుకొని, వాళ్ళలో వాళ్ళు ఒకరినొకరు చంపుకొని, వాళ్ళలో వాళ్ళు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని, వాళ్ళలో వారు ఒకరినొకరు తిట్టుకొని, వాళ్ళలో వారు ఒకరినొకరు ద్వేషించి నీకు పని లేకుండా చేస్తారు. కాబట్టి దేవుడు ఈ విధమైన గొప్ప విజయాన్ని యెహోషాపాతు రాజుకు ఇచ్చారు. నువ్వు చూసినప్పుడు నీ శత్రువులందరూ శవంలై నేలను పడి ఉంటారు అని దేవుడు చెప్పారు. కాబట్టి దినాన మీ పరిస్థితులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు, మీరు చూసినప్పుడు అవి ఉండవు. ఎందుకంటే అవి వాటిలో అవే లయమైపోతాయి. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరును గాక. ఆమెన్.